రామచంద్ర ఏందిది లోకం ఎటుపోతున్నది జనాల మెదళ్ళు ఎట్లా పని చేస్తాన్నాయి అసలు మనిషి పానం అంటే ఇలువనే లేకుండా అయితాంది కాదు హనీమూన్ కని పెనిమిటిని వట్కపోయి సంపేషుడేందోలా నాకు తెలియక అడుగుతా ఇంకెట్లా చూస్తాందో చూడు అమ్మగారు అయితే ఈ పిల్లగాని పేరు రాజా రఘువంశీ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లో ఉంటాడు ఇక ఈయనకు ఈ సోనం అనేట ఆమెతోని పోయిన నెల 11వ తారీఖు నాడు లగ్గమైంది 20వ తారీఖు నాడు ఇగో ఇలా హనీమూను కానీ మేఘాలయ రాష్ట్రానికి పోయిర్రు ఆడ ఒక స్కూటర్ను కిరాయి కూడా తీసుకున్నారు కానీ అప్పటి సంది వీళ్ళిద్దరూ కనబడకుండా పోయిర్రు ఇంట్లోళ్ళు పరేషాను అయితే 11 రోజుల తర్వాత పెనిమిటి రఘువంశీ శవము నీళ్ళల్లా తేలింది ఆయన మీద కత్తికాట్లు కూడా ఉన్నాయట అంటే మడ్డరే కానీ ఇంట ఆమె కనబడతలేదు ఆమె కోసం దేవులాడిర్రు పాపం ఈమెకేం ఆపతచ్చిందో అని రంది పెట్టుకున్నారు లాస్ట్కి ఎట్లనో ఒకట్లా దొరికింది అయితే పెనిమిటిని ఈమెనే చంపిందని పోలీసులు తేల్చేసిర్రు 3-4 గూండగాళ్లకు సుపారీ ఇచ్చి మరీ పెనిమిటిని చంపించిందట ఇక చెప్పుండ్రి కథ పెండ్లై 10 రోజులు కూడా కాకముందే పెనిమిటిని చంపుడేందోలా అసలు ఏందసలు ఇంత ఘోరము ఆమెకో సోపతికాడు కూడా ఉన్నాడట వాంతోనే చంపించింది అని అంటుండ్రు కాదు ఏమనంటే కోపాలు బాగా అత్తే కానీ పెళ్ళి ఇష్టం లేకుంటే లేదు అని చెప్పాలి ఇంట్లో బలవంతం చేసినా ఉన్న ముచ్చట చేసుకునేటోనుకో ఇంట్లోకో చెప్పాలి అంతేగాని పెళ్ళి మంచిగానే చేసుకున్నది అమ్మగారు పాపం అన్నం పుణ్యం తెలివనోని పొట్టన పెట్టుకున్నది ఇక ఈ పెళ్లి కొడుకు ఏమన్నా కొట్టిండా తిట్టిండా మెంటలోడా కంతిరోడా కోపాలు పెట్టుకున్నాడా అంటే అది కాదు ఉత్త పుణ్యానికి పానం తీసింది అసలు పెళ్లి చేసుకున్నడే ఈ పిల్లగాడు చేసిన తప్పు కథకు నా వాడెత్తు ఇక పోలీసులకు దొరికినాక అమ్మగారు ఇప్పుడు ఏమంటాందయ్యా అంటే నేనెందుకు చంపినా నన్నే ఎవడో కిడ్నాప్ చేసిండు నా బాధలో నేనుంటే నా మీద మర్డర్ కేసు పెడతాను రేంది అని శిల్క పలుకులు వలుకుతాందంట కాదల్లా ఈ స్టోరీలు వింటుంటే వణుకు పుడుతున్నది అరే ఇష్టం లేకుంటే ఇష్టం లేదని ఇంట్లోకి వెళ్ళి అవతల పడాలి బల్మీటికి లగ్గం చేస్తే పోయి అవ్వగారి ఇంట్లో కూసోవాలి కానీ అసలు ఏం సంబంధం లేనో నీ గిట్ల చంపుడు ఇదెక్కడి కథనో అర్థమే అవుతలేదు వల్ల నాకు కలికాలం పాడుగాను గిట్ల తయారైతాను రేంది జనాలు అసలు